పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. షకీల్ కొడుకు పారిపోయేందుకు ఆయన సహకరించాడని ఉన్నతాధికారులు తేల్చడంతో సిపి కొత్తకోది శ్రీనివాస్ ఆయన్ను సస్పెండ్ చేశారు. అయితే అరెస్ట్ అయిన తప్పదన్న వార్తల నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి గాలిస్తున్న పోలీసులకు ఇవాళ ఉదయం ఏపీలోని గుంతకల్లులో పట్టుబట్టారు. విచారణ అనంతరం ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సౌజన్య, అయితే 13 రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న పంజాగుట్ట మాజీ సిఐ దుర్గారావుని అదుపులోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలోని గుంతకల్ రైల్వే స్టేషన్లో ఈయన అదుపులోకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్కి తీసుకొస్తున్నారు దుర్గారావుని. ఈయన మాజీ సిఐ, పంజాగుట్ట సిఐ. అయితే ఈయనను విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిసెంబర్ 23న ప్రగతి భవన్ దగ్గర బారికేట్లను ఢీకొట్టినట్టు ఘటనలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ అందులో ఉన్నారు. షకీల్ కుమార్డే దీనికి కారకుడు, ఈ ప్రమాదానికి కారకుడని షకీల్ కుమార్ మీద కేసు పెట్టేట్టుగా ప్రయత్నంలో అందులో భాగంగా షకీల్ కుమార్ మీద పెట్టకుండా ఈ దుర్గారావు ఎవరైతే ఇవాళ పట్టుకొస్తున్నారో, ఎవరైతే గుంతకల్ రైల్వే స్టేషన్ నుంచి తీసుకొస్తున్నారో ఇదే దుర్గారావుని గతంలో కేసు తప్పించారు. అంటే మాజీ ఎమ్మెల్యే కొడుకుని తప్పించడంతో ఇతని మీద కూడా కేసు నమోదు చేశారు. సిఐ దుర్గారావు మీద కూడా కేసులు నమోదు చేశారు. దీంతో అతను పరారులో ఉన్నారు. ఇంతకాలం ఓ 10-15 రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే పోలీసులు ఎట్టకేలకు అతను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. ఇతను దాంతోపాటు పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా అందరినీ కూడా సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అందరినీ వివిధ స్టేషన్లకు బదిలీలు కూడా చేశారు. అదొక సంచలనం అని చెప్పుకోవచ్చు. 85 మంది పోలీస్ సిబ్బంది నుంచి హోంగార్డ్ నుంచి సిఐ వరకు మొత్తం అందరినీ బదిలీ చేశారు. ఇది కూడా ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి అనేక మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. షకీల్ కుమారుడు సోహెల్కి సంబంధించిన యాక్సిడెంట్కి సంబంధించిన కేసు. యాక్సిడెంట్ అయిన డిసెంబర్ 23న ప్రగతి భవన్ దగ్గర బారికేట్ల గుట్టి ఆ తర్వాత తప్పించుకున్నారు. ఇండియా నుంచి ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు. ఆయన ఇక్కడి నుంచి ముంబై, హైదరాబాద్ నుంచి ముంబై నుంచి దుబాయ్కి వెళ్ళిపోయారు. ఈ తప్పించేట వ్యవహారాల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇద్దరు సిఐలు సూత్రధారులు, ఇద్దరు సిఐలు వారికి సహకరించారంటూ ఇద్దరు సిఐలు కూడా సస్పెండ్ చేశారు. ఒకరు దుర్గారావు పంజగుట్ట సిఐ అయితే మరొకరు బోధన్ మాజీ సిఐ ప్రేమ్ కుమార్, అతను కూడా సస్పెండ్ చేశారు. అతను కూడా విచారణ చేపడుతున్నారు పోలీసులు. దాంతోపాటు ఇవాళ దుర్గారావుని కూడా అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేపడుతున్నారు. టెక్నికల్ గా అన్ని కోణాల్లో దీనికి సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కూడా చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఒక నిందితుడిని తప్పించడం ఎంతవరకు కరెక్ట్, మనం ఒక రోల్ మోడల్ గా ఉండాల్సినట్టుగా డిపార్ట్మెంట్ లో ఉన్నట్టుగా సిఐలే ఈ విధంగా వ్యవహరిస్తే మిగతా పోలీస్ సిబ్బంది కావచ్చు, మిగతా జనాలు ఎలా తప్పించుకుంటారో, ఏ విధంగా ముందుకెళ్తారో, ఎలా ఉంటుంది, ఎలాంటి మెసేజ్ ఇస్తుందన్న కోణంలో కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే షకీల్ రాజకీయ పలుపడుగు ఉపయోగించుకొని వీళ్ళ మీద ఒత్తిడి పెట్టేసి ఈ విధంగా అతని కొడుకుని ఇండియా నుంచి ఏకంగా దుబాయ్కి పంపించారు ఈ కేసులో అంటూ చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందులో భాగంగా ఇద్దరు సిఐల్ని సస్పెండ్ చేయడమే కాకుండా ఇద్దరిని అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో దుర్గారావు ఏపీ నుంచి హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆయన్ని పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.